మిడిల్ ఈస్ట్లో మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ ఒక క్రిటికల్ స్టెప్ తీసుకుంది. అసలు ఏం జరుగుతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో షిప్స్ ఎందుకు ఆగిపోయాయి? మన దేశపు పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పై దీని ఇంపాక్ట్ ఎంత? నిన్న పిఎం మోడీ అండ్ ఇరాన్ ప్రెసిడెంట్ అయిన పెజెష్కియాన్ మధ్య జరిగిన ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మార్చి 21, 2020 శనివారం నాడు ప్రధాని మోడీ ఇరాన్ ప్రెసిడెంట్ అయిన పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. అఫీషియల్గా వీరు ఈద్ అండ్ పెర్షియన్ న్యూ ఇయర్ అయిన నోవ్రోజ్ విషెస్ చెప్పుకున్నారు. కానీ ఈ విష్ చేయడం వెనుక చాలా పెద్ద డిప్లొమాటిక్ టాక్ జరిగింది. భారత్ ఎందుకు ఇంత సీరియస్గా ఉందంటే, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూతపడే పరిస్థితి వచ్చింది. భారత్కు వచ్చే ఫ్యూయల్ ట్యాంకర్స్ని ఇరాన్ అడ్డుకుంటుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్ కొరత వచ్చే ఛాన్సెస్ ఉంది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇప్పటికే 882 మందిని ఇండియాకు ఎవాక్యుయేట్ చేశారు. ఇంకా చాలా మంది మన దేశ నావికులు అక్కడ చిక్కుకుపోయారు. వారి సేఫ్టీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ కాల్లో 3 మెయిన్ పాయింట్స్ చర్చకు వచ్చాయి. సముద్ర మార్గాల్లో ట్రేడ్ షిప్స్ లను అడ్డుకోవద్దు అని మోడీ కోరారు. ఇండియా ప్రస్తుతం బ్రిక్స్ ప్రెసిడెంట్గా ఉంది. అందుకే ఈ వార్ని ఆపడానికి ఇండియా లీడ్ రోల్ తీసుకోవాలి అని ఇరాన్ కోరింది. బయటి దేశాల్లో జోక్యం లేకుండా లోకల్ దేశాల్లో ఒకే సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలని ఇరాన్ ప్రపోజ్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇరాన్ ఏమో అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించమని అడుగుతుంది. కానీ ఇండియా మాత్రం న్యూట్రల్గా ఉంటూ కేవలం షిప్ల రాకపోతూ మరియు బిజినెస్ దెబ్బతినకుండా ఉండాలని మాత్రమే మాట్లాడుతుంది. అంటే ఇండియా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. మరి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తగ్గాలంటే ఇండియా ఏం చేయాలి? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.